మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ షాకీర్ బాషా. ప్రస్తుతం మన ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్నాం. ఇక్కడ కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి దద్దాల నారాయణ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనిగిరి నియోజకవర్గం నుంచి 6 మండలాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి విరివిగా పాల్గొంటున్నట్టు మనకు తెలుస్తుంది. మరింత సమాచారం మనతో పాటు నాయకులు ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి మాజీ ఎంపీటీసీ షేక్ జిలానీ బాషా గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఏర్పాటు గురించి తెలుసుకుంటాం. నమస్తే సార్, ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా జరుగుతున్నాయి జన్మదిన ఏర్పాట్లు. మీరు దద్దాల నారాయణ గారికి అతని సన్నిహితుల్లాగా మాకు పరిచయం ఉన్నారు. మీరు ఎలా భావిస్తున్నారు? ఈ రోజు అశేష జనవాహిని మధ్య దాదాపు 6 మండలాల నుంచి దాదాపు 20,000 మంది మన దద్దాల నారాయణ గారి అభిమానులు గాని, పార్టీ అభిమానులు గాని అందరూ ఇక్కడ విచ్చేశారు. ఆయన జన్మదిన వేడుకల్ని అందరము భాగస్వామ్యులై అఖండంగా విజయప్రదం చేయించుకున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దద్దాల నారాయణ విజయాన్ని ఆపడము ఎవరి వల్ల కాదు. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద కూడా 175 ఖచ్చితంగా గెలుస్తుందని మేము సగౌరవంగా మనం చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యంగా మన దద్దాల నారాయణ గారు మన నియోజకవర్గంలో ప్రతిరోజు మంచి గాని చెడ్డకు గాని ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక కార్యక్రమాలు ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఈ జిల్లాలోనే ఈ నియోజకవర్గంలో అతను మొదటిసారి పోటీ చేసి 95,000 ఓట్లు తెచ్చుకున్నా మరలా ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళా గెలవాల అని ఒక మంచి ఉద్దేశంతో నియోజకవర్గంలో ప్రతి అడుగు తిరుగుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కనిగిరి ప్రజలు అతనికి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. 6 మండలాల నుంచి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి చాలా ఘనంగా కానివ్వండి ఏర్పాట్లు అత్యధికంగా వైభవంగా జరుగుతుంది. మీరు ఆ ఏర్పాట్ల గురించి ఏమైనా విషయాలు? ఇది జన సమీకరణ కాదు, ఇది ప్రజల్లో ఉన్న కనిగిరి నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అభిమానము. ఎవరి డబ్బులతోటి వాళ్ళు సొంత డబ్బులతోటి వాళ్ళు ఖర్చు పెట్టుకొని, వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకొని, వాళ్ళు పూలదండలు వేసుకొని, వాళ్ళు శాలతోటి కేవలం వైఎస్ఆర్ పార్టీ మీద ప్రేమ అభిమానంతో, అలాగే నియోజకవర్గ అభ్యర్థి దద్దాల నారాయణ మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ జన సమీకరణ అనేది ఏమీ లేదు. కేవలం ప్రజల అభిమానంతోనే ఇంత పెద్ద జన సమీకరణ జరుగుతా ఉంది. ముందా ఆర్భాటం ఏం లేదంటారు? పూర్తిగా ఆర్భాటం అయితే ఏం లేదు. ఈ ప్రజల్లో ఉన్న ఆర్భాటం ఇది. ప్రజలకు నారాయణ మీద ఉన్న అభిమానమే ఈ ఆర్భాటంగా కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.